గోవాలో చాలా బీచ్లు ఉండేవి, ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండేవి. దాంట్లో ఇది ఒక బీచ్ అనమాట. ఇదైతే డాబులిం ఎయిర్పోర్ట్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. అది బాగ్మోలా బీచ్ కంటే ముందే ఉంటుంది అనమాట. అది కనిపించదు. బాగ్మోలా బీచ్ తర్వాత వెల్సో బీచ్కి మధ్యలో ఉంటుంది ఇది. అదైతే ఇదే బీచ్. ఇక్కడైతే ఏమీ లేవు, అంటే వాటర్ స్పోర్ట్స్ అలాంటివంతా ఏమీ లేదు. ఇదనమాట ప్రశాంతంగా ఉంటుంది ఈ బీచ్. ఇప్పుడైతే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడికి పోతాం. గాడీలు అయితే ఇక్కడ పార్క్ చేసి ఒక 3 మినిట్స్ వాక్ అనమాట. ఇక్కడ నుంచి ఇళ్ళ మధ్యలో నడుచుకొని పోవాలి. అక్కడికి పోతే ఇంకొక సూపర్ వ్యూ చూడొచ్చు. ఈ బీచ్ దగ్గర అయితే వాటర్ స్పోర్ట్స్ కానీ షార్క్స్ కానీ ఇట్లాంటివంతా ఏం లేదు. ఉండేదే ఒక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ కానీ చాలా కాస్ట్లీ అనమాట. ఈవినింగ్ లేదా మధ్యాహ్నం ఎప్పుడైనా కానీ మంచిగా టైం స్పెండ్ చేయాలంటే, జనాలు తక్కువ ఉండే ప్లేస్లో పోవాలంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు అనమాట. బాగుంటుంది. మంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ మీరు ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత అక్కడ ఇంకా టైం ఉంది, ఇంకా 1 అవర్ టైం ఉందంటే ఏం చూడొచ్చు అంటే ఇక్కడికి వచ్చి 1 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట ప్రశాంతంగా. అంత బాగుంటుంది బీచ్ అయితే. ఎవ్వరు ఉండరు, క్రౌడ్ తక్కువ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. ఇలా వచ్చేసామన్నమాట. ఆ ప్లేస్ కంటే అప్పుడే చూపించినాను కదా, అక్కడి నుంచి ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొక సూపర్ వ్యూ అనమాట. ఒక చిన్న సైజ్ అడ్వెంచర్ అనుకోవచ్చు. వర్షం పడేటప్పుడు అయితే కొంచెం రిస్కీ ప్లేస్ ఇది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలి. అయితే వర్షం పడేటప్పుడు అనమాట జనాలు తక్కువ ఉండేది. సో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే హిడెన్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడికైతే జనాలు ఎవరు రారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవా గురించి అయితే ఇంకా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.